డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ఈ ధ్యాన యువ ద్వారా యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్ని అందిస్తూ వస్తుంది మీ ధ్యాన యువ. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా రామ్తా విజ్డమ్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. మనం స్పిరిచువల్ సైన్స్ ఎలా మిళితమైంది, రామ్తా ఏం అందించారు, బ్రెయిన్ గురించి, బాడీ గురించి, కాన్షియస్నెస్ గురించి, ఇలా డిఫరెంట్ ఎపిసోడ్స్ ద్వారా డిఫరెంట్ టాపిక్స్ మనం తెలుసుకుంటూ వచ్చాము. నేటి ధ్యాన యువలో రామ్తా విజ్డమ్లో కుండలిని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమిటి కుండలిని? మరి యువతకు, విద్యార్థులకు దీని గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ రామ్తా విజ్డమ్ని అనుసంధానం చేసుకొని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసి తనకు కావాల్సిన అన్నీ క్రియేట్ చేసుకుంటున్నటువంటి అజయ్ వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామ్తా విజ్డమ్ కుండలిని. ఎస్ సార్. రైట్. సో ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడుతూ కుండలిని గురించి కూడా రామ్తా మాట్లాడారు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉన్నాం మనం. సో ఏమంటారు కుండలిని అంటే వారు? అవును సార్. సో ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, సో పిఎంసికి మూల కారణమైన ప్రతిసారికి నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన రామ్తా మాస్టర్కి కృతజ్ఞతలు సార్. సో యాక్చువల్గా కుండలిని అనేది అసలు ఆవిర్భావం ఎక్కడి నుంచి జరిగిందో చూద్దాం. అసలు కుండలిని అంటే ఎవరు, అసలు కుండలిని ఎక్కడ జరిగింది, ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అది మనం తెలుసుకుందాం. సో మనకి దక్షయజ్ఞం అందరికి తెలిసే ఉంటుంది. దక్షయజ్ఞం అప్పుడు మా శివుడు, అప్పుడు మనకి సతీదేవి, ఇద్దరు, సతీదేవికి ఇష్టం లేకపోయినా, వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేకపోయినా సతీదేవి శివుని వివాహం చేసుకుంది. సో ఎప్పుడైతే సతీదేవి వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా ఎప్పుడైతే వివాహం చేసుకుందో, ఆయనకి ఎప్పటి నుంచో చిన్న ఇది మెడిటేషన్ చేసే వాళ్ళన్నా శివుడిన్నా కొంచెం చిన్న చూపు. సో ఎప్పుడైతే సతీదేవికి వాళ్ళ హస్బెండ్ని అలా అవమానిస్తున్నాడనే బాధతో ఏం చేసిందంటే ఆమె తను ఆ కుండని రేజ్ చేసుకొని ఆ మెడిటేషన్ పవర్ చూపించింది అన్నమాట. అప్పుడు అక్కడ అలాగా ఆమె దహనం చేసుకుంటాను. అంత పవర్ ఉంటుంది కుండలికి. సో అప్పుడు తాను నెక్స్ట్ జన్మలో ఏమొచ్చిందంటే మన లలితాదేవిగా పార్వతీదేవిగా ఆవిర్భవించింది. సో ఎప్పుడైతే పార్వతీదేవిగా ఆవిర్భవించిందో అప్పుడు ఏం చేసిందంటే ఈ మానవాళికి రానులో మనలోని మంచి చెడు ఎక్కువైపోతాయి, లేకపోతే ఈ రాక్షసత్వం ఎక్కువైపోద్ది, అప్పుడు తను కాపాడుకోవడానికి శక్తి అవసరమో అని చెప్పి ఆమె ఏం చేసిందంటే మానవ శరీరంలో ప్రవేశించడం మొదలుపెట్టింది. ఆ టైంలో అప్పుడు మనకి ఈ ఏదైతే మూలాధారం ఉందో మగవాళ్ళకి అక్కడ మూలాధార స్థితిలో ఉండేది, లేడీస్కి మనకి మణిపూర్ చక్రంలో ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీనే మనకు కుండలిని అంటున్నాం. కుండలిని అని ఎనర్జీ అనక్కర్లా, లిని అంటేనే నీ అంటే ఎప్పుడు వచ్చినా ఎనర్జీ అనమాట అది. సో అంటే కుండ అంటే ఆ షేప్లో లేకపోతే ఆ మూలాధార స్థితిలో అలాగా సర్పెంట్ రూపంలో, సర్పెంట్ అని పాము కాదు, బట్ ఎనర్జీ అనేది మనకు వేవ్ ఫామ్లో అంటాం కదా, ఆ వేవ్ ఫామ్నే స్నేక్ అంటాం మనం జనరల్గా. అందుకే పాముని మన ఎనర్జీకి సింబాలిజంగా చెప్తూ ఉంటాం. నిజంగా ఎనర్జీ పాము కాదు, అది ఆ షేప్లో ఉంటుంది. సో ఎలాగైతే వేవ్ షేప్ని పాములుగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇంకటి ఏంటంటే జనరల్గా మనకి 3 రకాల ఎనర్జీస్ ఉంటాయని చెప్తారు మాస్టర్ ఆర్కే అంటే మనకి గాయత్రి పరివార్ ఎవరైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ ఏం చెప్తారంటే రామకృష్ణ మాస్టర్ మనకి 3 రకాల ఎనర్జీ ఉంటుంది. కరెక్ట్. ఎందుకు ఎలా అంటే ఎలాగైతే మన ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ ఉందో, ఎలక్ట్రిసిటీ అనేది మనకి వేవ్ ఫామ్లో వెళ్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీకి ఆధారమైన ఇంకోటి ఉంది, అదే సావిత్రి అంటాం, లేకపోతే విశ్వశక్తి, విశ్వమైన ప్రాణశక్తి అంటాం. అదే మన కాస్మిక్ ఎనర్జీ అంటాం. కాస్మిక్ ఎనర్జీ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. పర్ఫెక్ట్. సో అదేంటంటే మనకి ఎలా ఉంటుంది, కాయిల్ రూపంలో ఉంటుంది, అక్కడే తిరుగుతుంది. అందుకే పిరమిడ్ యాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అక్కడ సర్క్యులర్ ఫామ్లో తిరుగుతాం, రొటేట్ అవుతూ ఉంటుంది లోపల. అది వేవ్ ఫామ్లో ఉండదు, సర్కిల్ ఫామ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. అది మనకి కాస్మిక్ ఎనర్జీ, అది సావిత్రి అంటాం. దీన్ని గాయత్రి అంటాం. ఏదైతే మనకి గాయత్రి ఏదైతే మనం ఎనర్జీ తీసుకున్నామో ఆ సావిత్రిని తీసుకొని మనం గాయత్రిగా లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీగా, థాట్స్గా, యాక్షన్స్గా చూపిస్తున్నాం మనం, ఫిజ్ నడవడానికి లేకపోతే ఎలక్ట్రిసిటీ నడవడానికి. సో సావిత్రి గాయత్రిగా మారింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనుకోవచ్చు. సో ఈ రెండింటిని లింకప్ చేసేది ఏదైతే ఉందో అది కుండలిని. సో కుండలిని ఏంటంటే అది సర్క్యులర్ ప్లస్ ఈ స్పైరల్ రెండింటి ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఓకే. సో స్పైరల్ ఫామ్లో ఉంటుంది, తర్వాత మూవ్ అవుతూ ఉంటుంది, రెండింటి ఫామ్లో ఉంటుంది, వేవ్ ఫామ్లో ఉంటుంది.
ఇప్పుడు ఆర్కే గారు చెప్పారు, ఇది జనరల్ గా విషయాలు అర్థమైంది. అవును. ఇప్పుడు రామ్తా ఏమంటారు దీని గురించి? సో అది ఇక్కడ ఇంకార్పొరేట్ చేస్తే ఏమవుద్దంటే, ఎలాగైతే మనకి ఎడా పింగళ నాడీస్ ఉన్నాయి కదా, నాడీస్ దేంట్లో ఉంటాయి అంటే మనకి ఈదర్ అనే లేయర్ లో ఉంటాయి. బాడీ అని కూడా అనకూడదు, లేయర్ అనొచ్చు దాన్ని. అంటే శరీరాన్ని అంటి పెట్టుకొని మనకు ఒక లేయర్ ఉంది, ఎథనిక్ లేయర్ అంటారు దాన్ని. ఎథనిక్ లేయర్ అంటారు దాన్ని, ప్రాణమయ శరీరం అంటాం. శరీరం అంటాం కానీ బట్ ఇట్స్ నాట్ శరీరం, ఇట్ ఇస్ ట్యూబ్స్ లా ఉంటాయి. అదొక లేయర్ అనమాట. ఎలాగైతే పాముకి పైన కోసం ఎలాగైతే ఉంటుందో, ఒక చర్మం లాగా లేయర్ లాగా ఎలా అయితే ఉంటుందో, అలా మనం అంటి పెట్టుకొని ఉంటుంది. అది మన స్కిన్కి లోపల ఉంటుంది, పైన కూడా అంటి పెట్టుకొని ఉంటుంది. సో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఎలాగైతే మనకి ఒక గాజు గ్లాస్లో ఒక రాళ్ళు పోసి దాని లోపల గులకరాలు పోసి మళ్ళీ చిన్నగా ఇసుకు పోస్తే దాంట్లో ఇమిడిపోద్ది, లోపల గ్యాప్లోకి వెళ్ళిపోయి సెట్ అయిపోద్ది. అది ఉందా లేదా అని తెలియదు. సో అలాగా మనకి చర్మానికి ఆనుకొని మన ఫిజికల్ బాడీ అంటి పెట్టుకొని ఈ ఎథనిక్ లేయర్ ఉంది, ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరంలోనే 2,72,000 నాళ్ళు ఉన్నాయి. ఎలా ఉంటాయి అంటే ట్యూబ్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో కొంచెం మీకు మెడిటేషన్ చేసినప్పుడు కళ్ళ కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. ఆ ట్యూబ్స్ చిన్న చిన్న ట్యూబ్స్ లోపల ఉంటాయి అన్నమాట. అక్కడ బ్లాక్స్ వల్ల మనకి అనారోగ్యం వస్తుంది. ఆ బ్లాక్స్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో ముక్కు నుంచి గాలి కాకుండా మన డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఇంకా సెటిల్ ఎనర్జీ కాబట్టి అది డైరెక్ట్గా ట్యూబ్స్ లోకి వెళ్తుంది, ట్యూబ్లెస్కి వెళ్ళిపోతుంది, నాడీ మండల శుద్ధి జరుగుతుంది, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఆ ముందు జరగాలంటే మనం ఏంటి, ఎడా పింగళ ఎప్పుడైతే మన శ్వాస తీసుకోవడం వదులుతా చేస్తూ ఉన్నామో అప్పుడు మన ఆలోచన స్థితిలో మధ్యలో ఉన్న సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 2,72,000 నాడిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ 3 అని చెప్తారు. ఎడా పింగళ, సుషుమ్న. ఆ సుషుమ్న ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు, అంటే శ్వాసం గమనించినప్పుడు, శ్వాస గమనించినప్పుడు వర్తమానంలో ఉన్నప్పుడు, ఆలోచన రహిత స్థితి, ఆలోచన లేని స్థితి కాదు, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు, థాట్ ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సుషుమ్న యాక్టివేట్ అవుతుందో కాస్మిక్ ఎనర్జీ మొత్తం దాంట్లోంచి వెళ్తుంది. సో ఆ 2,72,000 నాడుల్లోనే ఆ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం చక్రాస్ అన్నాం. అంటే సెకండ్ బాడీ ఏదైతే ఉందో, బాడీ కానీ లేయర్ ఏదైతే ఉందో మనకి ఫిజికల్ బాడీ అంటి పెట్టుకొని, ఆ ఫిజికల్ బాడీ అంటి పెట్టుకున్న ఆ ఎథనిక్ లేయర్లోనే మనకి చక్రాస్ ఉన్నాయి, ఆ నాళ్ళు ఉన్నాయి. ఆ చక్రాస్ కింద మూలాధారం చక్ర కింద మనకి ఆ మెయిన్ ఎనర్జీ సర్పెంట్ రూపంలో ఉంది. ఎండ్ ఆఫ్ ద స్పైన్. అది పురుషులకి, స్త్రీలకి అయితే మణిపుర. ఎందుకంటే వాళ్ళకి బేబీస్కి జన్మ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాతృత్వం ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ అక్కడ ఉంది. అందుకే ఈజీగా ట్రాన్సెండ్ అవ్వచ్చు ఉమెన్స్, స్త్రీలు. సో మనం మూలాధారం నుంచి ట్రాన్సెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మన శ్వాస గమనించగా ఎప్పుడైతే ఆ సుషుమ్నాడిలో కాస్మిక్ ఎనర్జీ డ్రాప్స్గా పడి అప్పుడు అది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. అంటే చక్రాస్ రూట్ క్లియర్ అయింది. ముందు రూట్ క్లియర్ అవ్వగానే అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది అనుకోండి, ఇట్ వోంట్ గో. బ్లాక్ ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వదు, అక్కడ అవ్వదు, బ్లాక్ ఆపేసుకుంటుంది. సో ఎంత కష్టపడి నువ్వు సాధన చేసి ఏం చేసి ఇక్కడ తీసుకొస్తావు, బాగా సాధన చేసి దాన్ని ఫోర్స్ఫుల్గా తీసుకురావచ్చు పైకి, బాగా కూర్చోబెట్టి ఆ ఆసనాలు వేసి ఈ ఆసనాలు వేసి కుమ్మించి మేలించి లేకపోతే బ్రీతింగ్ ఆఫ్ చేసి అలా చేసి రకరకాలు చేసేసి మనం తెప్పియచ్చు. ఎక్కడి వరకు తాగు, ఎక్కడి నుంచి వెళ్ళవు. ఎక్కడి నుంచి వెళ్ళకుండా ఎవడు ఉంటాడంటే గేట్ కీపర్గా తాళమస్ అని ఉంటాడు. తాళమస్ ఉంటాడు. వాడు నీ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే నువ్వు లోపల భాష మొత్తం ఇంటర్ప్రెట్ చేసేది వాడే, నీ అంతరంగంలో ఏం జరుగుతుందో మొత్తం డీకోడ్ చేసేది వాడే అనమాట. సో వాడికి ఖచ్చితంగా తెలుసు నీ గురించి ఏంటో, నువ్వు ఎంత జెన్యున్గా ఉన్నావు, ఎంత నీలో ఏమున్నాయి, ఏ సరి చేసుకోవాలి, లేకపోతే నీ ఫ్యూచర్లో ఈ ప్లాన్స్ ఏంటి, నీ గోల్ ఏంటి మొత్తం తెలుసు. థాలమస్ గ్లాండ్. దాని మీద కొంతమంది దేవత అని చెప్తా ఉంటారు, ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క దేవత అని చెప్తా ఉంటారు. ఏదని చెప్పుకోవచ్చు, కాన్షియస్నెస్ అంటే దేవత అనుకోవచ్చు. చక్రాస్ గ్లాండ్స్ కి రిలేటెడ్ కదా, అది దేవతలు కూడా ఉన్నారు, అది దేవతలు ఉంటారు ఆబ్వియస్లీ. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ థాలమస్ కనుక యాక్సెప్ట్ చేస్తేనే ఆ ఎనర్జీ ఇక్కడ నుంచి మీ విశుద్ధి దాటి వెళ్తుంది, లేకపోతే వెళ్తుంది. ఎందుకంటే ఏదైతే మన దైవత్వం చెప్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్ రామ్తా ప్రకారము, ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న అనేక జన్మల జ్ఞానము, అనేక మంది జ్ఞానము ఇస్ ద అల్టిమేట్ ఆనినల్ స్టేట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎన్ని సంవత్సరాల క్రితం అయితే జన్మెత్తాడో వాడి జ్ఞానము, నా తరతరాల జ్ఞానము, అలాగే అందరి యొక్క జ్ఞానం దీంట్లో ఉంటుంది. నా ఒక్క జ్ఞానమే కాదు, అందరి జ్ఞానం కూడా దీంట్లో ఉంటుంది. సో అలాంటి జ్ఞానాన్ని మనం ఈ పొజిషన్కి తీసుకురావడానికి ఆ శక్తి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డోర్స్ ఉన్నాయి మనకి లాక్ చేసి పడి, ఆ డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఎలాంటి ఎనర్జీ వచ్చితే కానీ, ఆ రా ఎనర్జీ వచ్చి ఇక్కడ పంప్ చేస్తే కానీ ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే ఇక్కడ ముందు ఆ పీనల్ గ్లాండ్కి వెళ్తుంది. ఆ పీనల్ గ్లాండ్తో కలిసి ఆ పిట్యూటరీకి వెళ్ళి పిట్యూటరీ నుంచి ఈ మన ఫస్ట్ ఉన్న ఫ్రంట్ గ్లాండ్కి వస్తుంది. ఆ ఫ్రంట్ వర్తమానం ఏదైతే మనకి ఎల్లో బ్రెయిన్ అంటున్నామో, న్యూరో కార్టెక్స్ అంటున్నామో ఇక్కడికి వస్తుందన్నమాట. అంటే ఈ కుండలి శక్తి ఏం చేస్తుందంటే మీలో ఉన్న దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలుపుతుంది. ఇది ఆత్మశక్తి అన్నమాట. ఓకే. సో
ఎప్పుడైతే వర్తమాన స్థితిలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్లో ఒక పని చేయాలనుకుంటావో ఆటోమేటిక్గా అప్పుడు నీ ఫ్యూచర్లో ఒక గొప్ప పని చేయాలనిపోతున్నావు, లేకపోతే నీతో నువ్వు ఏకత్వంలో ఉన్నావు, లేకపోతే నీతో నిజాయితీగా ఉన్నావు అని ఎప్పుడైతే నీకు అర్థం అవుతుంది తాళమస్కి, అప్పుడు ఓపెన్ చేస్తాడు. అప్పుడు దాకా ఓపెన్ చేయడం అనమాట. స్టాప్ అంటే ఆగిపోవాల్సింది. గేట్ కీపర్ ఎలాగైతే స్టాప్ అంటే ఎవడంత పెద్దోడైనా ఐఏఎస్ ఆఫీసర్ అని ఎవడైనా అంతే ఆగిపోవాల్సింది అన్నట్టు, ఆ కుండలిని ఎనర్జీ ఎంత దానికి నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ ఆగిపోద్ది అనమాట. అందుకే మనకి లలితా సహస్రనామంలో శ్రీమాత సింహారగ్ని సీమ సింహాసనేశ్వరి చితగ్ని గుణ సంభూత దేవకార్య సముద్యత, చితగ్ని ఆ అగ్నిలో నుంచి వస్తుంది అనమాట మనకి. సో అక్కడ సింహాసనేశ్వరి పదం ఆడారు. సింహాసనేశ్వరి అంటే రివర్స్ చేస్తే హంసి అనే పదం అంటారు. హంస అంటే శ్వాస మీద ధ్యాస, హంసి అంటే శ్వాస మీద ధ్యాస కనిపించినప్పుడు వచ్చే శక్తి, ఆ శక్తిని మనకి కుండలిని అంటున్నాం. అంటే లలితా సహస్రనామం మొత్తం ఏం చెప్తుందంటే ఈ కుండలిని శక్తి గురించి చెప్తుంది. శ్వాస మీద ధ్యాసతో కుండలిని రైజ్ చేసుకుని అక్కడ ఉన్న శక్తిని మనం ఎలా పైకి తీసుకురావడం. సో అందుకే మనకి రామాయణం కూడా మీరు ఇంటర్ప్రిట్ చేస్తే శ్వాస అనేది హనుమంతుడు వారు అనుకుంటే, సీతాదేవి ఆ కుండలిని శక్తి అనుకుంటే, రాముడిని మనం ఆ చైతన్యం అనుకుంటే, ఆ శక్తిని చైతన్యం కలిపేది శ్వాస. ముగ్గురు కలయిక. ఇప్పుడు రామాయణం అంటే హనుమంతుల వారు, సీత, రాముడు. సో హనుమంతుల వారు రాముని శక్తిని కలపడానికి ఉపయోగపడతాడు. ఎలాగా ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం పైకి తీసుకెళ్ళి ఇక్కడ మనం హిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ దైవత్వం వ్యక్తిత్వం కలిసిపోతుంది. ఇప్పుడు సాధనలో ఎదగకపోవడానికి కారణం కూడా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. అంతే. అంటే ఇది జ్ఞానంతో మాత్రమే ఓపెన్ అవుతుంది, పర్ఫెక్ట్ నిజాయితీతో మాత్రమే ఓపెన్ అవుతుంది, ట్రూత్ఫుల్గా ఉండడం అక్కడ సాధన పనిచేయదు. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే సాధన అంటే నువ్వు కుమ్మించి మేలిస్తే సాధన ఉపయోగపడుతుంది, బట్ ఎలాంటి సరైన సాధనతో అది ఓపెన్ అవుతుంది. అది నువ్వు దాన్ని ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయాలంటే ఇట్ వోంట్, బికాస్ యూ కాంట్ చీట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు సీరియస్ సాధనతో ఇబ్బందులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. బలవంతంగా ఎనర్జీని పైకి తేవాలని, ఇక్కడ స్థితం చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు. సో ఒకసారి ఏమవుతుందంటే కొండలి అనేది ఇక్కడ హిట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే సహస్రారం చేరుకుందో అప్పుడు అది లూప్ తిరుగుతూ ఉంటుంది. సో మన ఎనర్జీ బాడీలో ఆ సెకండ్ బాడీలో కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇక్కడ హిట్ అవునంత వరకు మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది, బ్యాక్ వెళ్ళిపోద్ది. ఒకసారి గో అంటే తాళమసోడు బ్యాక్ వచ్చేయటం. సో అప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ సాధన చేసి మనలో ఇంకేమైనా మార్చుకోవాలని చెప్పి ఒక్కొక్కసారి మార్చుకున్న కొద్దీ మళ్ళీ పూర్తిగా రైజ్ అయ్యి ఇక్కడికి వచ్చి మనకి ఆ శాస్త్రాన్ని హిట్ చేసినప్పుడు, ఆ పీనియల్ గ్లాండ్ హిట్ చేసినప్పుడు, ఆ పిట్యూటరీ గ్లాండ్ హిట్ చేసినప్పుడు ఆ 1000 petals ఓపెన్ అవుతాయి అన్నమాట. అలా 1000 petals ఓపెన్ అయితే యూ విల్ గెట్ ఇమ్మోర్టాలిటీ, ఆ చిరంజీవి తత్వం యూ విల్ గెట్. అంటే ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు శాస్త్రాన్ని కనుక హిట్ చేయగలిగితే కుండల్ని, సో విల్ గెట్ ఇమ్మోర్టాలిటీ. అలా బుద్ధుడికి ఉంది, అలా జీసస్కి ఉంది, అలాగే కృష్ణుడికి ఉంది, అలా రామ్తా మనలాగా జీవించి అలా చేసుకున్న వ్యక్తి. అవును. అలా అంటే కుండలి ఎలా ఉంటుంది, కుండలి సాధన సరిగా చేయాలి, ఆయన సాధన ఆయన చేసుకుంటారు, బై ప్రోడక్ట్ గా ఆటోమేటిక్ రైజ్ అవుతుంది. అది సాధనతో వచ్చే బై ప్రోడక్ట్. అది కరెక్ట్. దానికోసం ఫోకస్ పెట్టి కుండలిని ధ్యానం అని, చక్ర ధ్యానం అని పత్రిసార్ అదే అన్నారు కదా, అవన్నీ ఓల్డ్ ఏజ్ టర్మ్స్. అవును. ఓన్లీ సాధన చేయండి, జ్ఞానం పెంచుకోండి, నాలెడ్జ్ ఉండాలి. మీకు తెలుస్తుంది రైజ్ అయినప్పుడు ఎలా అవుతుంది, ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఎక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ నా చక్రం బ్లాక్ అవుతుంది అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తే అది క్లియర్ అవుతుంది, ఎలాంటి భావాలతో ఉన్నాను చెక్ చేసుకుని ఉపయోగపడుతుంది అన్నమాట ఇంటర్ప్రిటేషన్ మనకి. సో ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో రైజ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది మళ్ళీ. ఓహో నా చక్రం ఇంకా పరిమిత భావాలు ఉన్నాను, ఇంకా అపరిమితంగా మనం ఎదగాలి, సో ఎదురుగా ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, ప్రేమించాలనే విషయం కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది, ఆటోమేటిక్ ఎనర్జీ ఈజీగా ఫ్లో అవుతాయి బాగుంటుంది. సో నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా జరిగింది, నాలెడ్జ్ లేదు, అంత చిన్న నాలెడ్జ్ ఉంది కానీ బట్ జరిగింది. అంటే ఫుల్గా అది యాక్టివేట్ అవ్వలేదు, సడన్గా నైట్ పడుకున్నప్పుడు యాక్టివేట్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. అంత నాలెడ్జ్ అయిపోవడం వల్ల దాన్ని తీసుకోలేకపోయాను. కానీ రామ్తో ఏం చెప్తాడంటే అది కనుక ఒకసారి రైజ్ అయినప్పుడు నీ బాడీలో షివరింగ్ వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, టెంపరేచర్, ఎందుకంటే ఎనర్జీ కదా, రా ఎనర్జీ కదా, కరెంట్ షాక్ కొట్టిందే ఎలా ఉంటుందో అంత టైప్లో ఉంటుంది. ఈ ఎంట్రకు ఆటోమేటిక్గా నిలబడితే ఒకసారి మాడిపోయే టైప్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నీ స్వెల్లింగ్ రావటము, నీ చెమట పట్టడము, తర్వాత నీ మైండ్లో ఒక కరెంట్ ఫ్యూజ్ కొడితే ఎలా అలా అంత ఎనర్జీ వెళ్తుంది. ఎప్పుడైతే అంత ఎనర్జీ మీరు ఆ బ్లడ్ ఆ ఫ్లూయిడ్లో పాస్ అవుతుంది, బేసికల్గా వెన్నెముక నుంచి పాస్ అవుతుంది కదా, ఆ వెన్నెముకలో కూడా మనకి స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, బ్రెయిన్లో కూడా మనకి సెరిబ్రల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ రెండు కలిపి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్గా మారుతుంది అన్నమాట, మస్తిష్క మేరుద్రవం అంటారు దాన్ని. ఆ రెండు ఫ్లూయిడ్లో ఈ ఎనర్జీ కనుక పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనలో, ఫ్లూయిడ్ అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లూయిడ్ యొక్క ఎలక్ట్రాన్ స్పిన్ని మారుస్తుంది, ఆ స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. ఆ స్పీడ్ పెరిగినప్పుడు ఎలా అవుతుందంటే ఇది లైట్ బాడీగా మారిపోతుంది ఆ ఎనర్జీ వల్ల. ఇంత సైన్స్ ఉంది ఇందులో. అవును సార్. ఏదో స్పిరిచువాలిటీ అని మూఢనమ్మకం అని కొట్టడానికి లేదు, స్పిరిచువల్ సైన్స్. సో
సో ఆ ఎనర్జీ ఎంత రా ఎనర్జీ అంటే ఎంతో గ్రేట్ ఎనర్జీ అనమాట ఇది. ఒకసారి రేస్ అయితే నువ్వు ఆటోమేటిక్ లెవిటేట్ అయిపోతావు, ఆ ఎనర్జీ లెవిటేట్ అయిపోతావు. అన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ న్యాచురల్ పవర్స్ వస్తాయి, సూపర్ న్యాచురల్ ఎందుకంటే అది సహస్తత్వం మనది. సో అది ఆటోమేటిక్గా ఆ ఎబిలిటీస్ అన్నీ నీకు వచ్చేస్తాయి. ఏదైతే దైవత్వ ఎబిలిటీస్ అన్నో అన్నీ నీకు వచ్చేస్తాయి, ఎందుకంటే ఈ దైవత్వం నీకు గుర్తు చేయబడింది, ఆ దైవత్వం నీకు అందుబాటులోకి వచ్చింది. యాక్చువల్లీ వీఆర్ దట్ యాక్చువల్లీ వీ బికమ్ అన్యాచురల్. సో న్యాచురల్ తయారవుతుంది. హ్యూమన్ బీయింగ్ అయి ఉండి డూయింగ్ తో పోగొట్టుకున్నాం. ఇప్పుడు బీయింగ్ స్టేజ్ కి వెళ్ళడానికి ఇవన్నీ కరెక్ట్. వావ్, సూపర్ బీయింగ్ అవుతాడు. సూపర్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ బికమ్ సూపర్ బీయింగ్ అవుతాడు. సూపర్ హ్యూమన్ బీయింగ్. ఓకే దీనికి ఏంటి సాధన ఒక్కటేనా, ధ్యాన సాధన? సో ధ్యాన సాధనతో పాటు జ్ఞానం కూడా ఉండాలి సార్. మెయిన్ ఇంపార్టెంట్ జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం ఉందో మనకి సహస్రార స్థితి అంటున్నాం కదా, ఆ సహస్రార అనేది పిట్యూటరీ గ్లాండ్. సో నీ మదర్ ఊంబులో ఉన్నప్పుడు ఫస్ట్ నీ ఎంబ్రియో అంటాం కదా, పిండం అంటాం కదా, డెవలప్ అయ్యేది పిట్యూటరీ గ్లాండ్. ఫస్ట్ డెవలప్ అయ్యేది పిట్యూటరీ. అప్పుడే ఆత్మ రాదు, ఆత్మ ఎప్పుడో 4th మంత్కి వస్తుంది. 4th మంత్కి వస్తుంది, 3rd మంత్కి 4th మంత్కి స్పిరిట్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ మనం మన తండ్రి ఆ రెండింటి కలవేక ఏర్పడే పిండంలో ఫస్ట్ 4 months దాకా ఆటోమేటిక్గా తయారవుతుంది. తయారైనప్పుడు ఫస్ట్ క్రియేట్ అయితే పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండే తయారవుతుంది. ఆ పిట్యూటరీ ఏం చేస్తుందంటే మాస్టర్ గ్లాండ్ అనమాట. దాంట్లో అనేక రకాల రసాయనాలు ఉన్నాయి. గుడ్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ అనొచ్చు, ఎండోర్ఫిన్స్ అనొచ్చు, తర్వాత మంచి హార్మోన్స్ ఏదైనా అన్నీ ఉంటాయి. తర్వాత ఇంటర్నల్ హార్మోన్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే అన్ని రకాల హార్మోన్స్ దాంట్లో ఉంటాయి. అక్కడి నుంచే గ్రోత్ బిగిన్ అవుతుంది. ఎందుకంటే హార్మోన్ మన బాడీ గ్రోత్ అవుతుంది మీనింగ్ అంటే హార్మోన్లో ఏముంటాయి అంటే ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్లో ఎమినో ఆసిడ్స్ ఉంటాయి. ఎమినో ఆసిడ్స్లో ఏముంటాయి అంటే ఈ సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఎమినో ఆసిడ్స్ అంటే చిన్న ఆ చైన్స్ కలిపితే, ఎమినో ఆసిడ్ చైన్స్ కలిపితే ప్రోటీన్స్గా తయారవుతాయి. ఆ ప్రోటీన్స్ అనే మనకి భాష అనమాట, మన బాడీకి కావాల్సిన భాష గ్లాండ్స్ అనమాట. సో మనం బేసికల్గా మన బాడీ లాంగ్వేజ్ ఏంటంటే గ్లాండ్స్, కెమికల్. ద లాంగ్వేజ్ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ కెమికల్స్ అని చెప్తారు, అదే గ్లాండ్స్ అని చెప్తారు. అంతా బాడీకి అర్థమయ్యే భాష కెమికల్స్. కెమికల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్నర్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో బాడీ లాంగ్వేజ్ అంటే బయట ఎక్స్ప్రెస్ చేసేది ఉంటది. అవును, ఇన్నర్ బాడీ అదే ఇన్నర్ బాడీ. అది కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసేదానికి కావాల్సిన హార్మోన్స్. ఈ భాష మాట్లాడడానికి, ఈ లాంగ్వేజ్ మాట్లాడడానికి కావాల్సిన కూడా హార్మోనే. ఆల్రెడీ హార్మోన్ అక్కడ డీకోడ్ చేసి ఉన్నాయి కాబట్టి అది ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది బ్రెయిన్. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడే కరెక్ట్ గా మాట్లాడలేం. కరెక్ట్. మాట్లాడలేకపోవడానికి కారణం కూడా అదే. కరెక్ట్. సరిగ్గా స్పష్టంగా మాట్లాడుతున్నాం అంటే కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ఉన్నట్టు. పర్ఫెక్ట్. ఎక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లమ్, తక్కువ రిలీజ్ అయిన అది ఎంత కావాలో అంతే కావాలి. ఎక్కువ రిలీజ్ అయితే ఇక మనం గ్రౌండింగ్ కోల్పోతాం కదా. డీప్ ధ్యానము ఆధ్యాత్మికత ప్రాపంచికాన్ని వదిలేసినప్పుడు గ్రౌండింగ్ మిస్ అవుతాం. అదే రామ్తో ఏం చెప్తారంటే ద బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద సంగమం ఇంపార్టెంట్ అనమాట. అందుకే స్పిరిచువాలిటీకి ఫిజికల్ రియాలిటీ సంగమం వెరీ ఇంపార్టెంట్. అందుకే చాలా మంది అకల్టిస్ట్గా ఉండి బట్టలు వేసుకోరు. కొంతమంది అసలు ఏమీ లేదు, ఓన్లీ శరీరం నేను అనుకుంటారు. రెండు కరెక్ట్ కాదు, ఎక్స్ట్రీమ్స్. అందుకే మిడిల్ పాత్ మంది సంసారంలో ఉంటూ నిర్వాణంలో ఉండాలి. ప్రాక్టీస్ చేస్తాం. వండర్ఫుల్ అజయ్. సో మరి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సో అడ్వాంటేజ్ అంటే మీ పవర్ నీ దగ్గర ఉంది తెలుస్తుంది. ఓకే. ఏదైతే ఆ కొండల్ని చాలా మంది స్పిరిచువలిస్టులు హిమాలయాలకు వెళ్ళి అందరూ చేసే సాధన కోసం ఏంటంటే కొండలు రేస్ చేయాలి, రేస్ చేసిన సూపర్ పవర్స్ వస్తాయి అని చెప్పి అది ఏం చేస్తున్నారంటే ఈ ఫోకస్ అంతా కొండలి శక్తి మీద పెడుతున్నారు. డెఫినెట్గా రేజ్ అవుతుంది చెప్పండి, ఎక్కడ అయిపోద్ది. ఎప్పుడైతే మనతో మనం సహజంగా ఉంటామో, ఎప్పుడైతే మనలో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటా ఉన్నామో ఆటోమేటిక్గా మన చక్రస్ బ్యాలెన్స్ వచ్చేస్తాయి. ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకుంటూ సహజంగా ఉంటూ సాధన జ్ఞానం పెంచుకుంటే చాలు. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్లీ హిమాలయకి వెళ్ళావు అనుకోండి, నీ టెస్ట్ తెలియదు, నీలో ఎక్కడ సరి చేసుకోవాలి. ఇక్కడ రోజు టెస్టే కదా, 24 గంటలు ఫ్యామిలీతో ఉంటామంటే ప్రతి క్షణం టెస్ట్ జరుగుతూనే ఉంటుంది. నీ సహనం పరీక్షిస్తారు, నీ ఎంత ప్రేమ ఉందో, లేకపోతే ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆనందంగా ఎలా ఉండొచ్చు, అన్ని టెస్ట్లే కదా. సో ఈజీగా నీకు టెస్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ప్రతి ప్రాక్టికల్ ఇక్కడే, థియరీ ఇక్కడే, రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి నీకు ఇబ్బంది లేదు. హిమాలయకి వెళ్ళాను కూడా థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ తెలియదు. నువ్వు సమాజంలోకి వచ్చి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వాడు ఎవడో ఆర్న్ కొడతా ఉన్నప్పుడు పేషెన్స్గా ఉండాలి. అది నువ్వు ఆర్న్ కొడుతున్న పేషెంట్ లేకుండా ఎర్మల్ తిరిగి బూర్లు తిట్టావనుకో, నువ్వు ఎంత సాధన చేసి ఉపయోగం. అదే కేసులు ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఊరికే చికాకు పట్టకుండా ప్రతిదీ మనని అంటే అవుటర్ డిస్టర్బెన్సెస్ మనల్ని డిస్టర్బ్ చేయని విధంగా మనం ఉండాలి. మన కంట్రోల్లో కోపం ఉంటే పర్లేదు, కొంప కంట్రోల్ మనం ఉండకూడదు. అది ఆ హర్షడ్ బాగా ఎంత బాగా ఉపయోగించుకుంటున్నావు, హర్షడ్ బాగా లేకుండా ఉండదు సార్, ప్రతిదీ ఉంటుంది. బట్ ఎంత బాగా ఉపయోగించుకుంటున్నావు. ఒక మాట చెప్తాడు శివుడు ఒకసారి 40 మెసేజ్ బుక్లో, మీ పత్రిక చూస్తే నాకు జలసీగా ఉందయ్యా అంటాడు. ఎంత బుక్స్ చదువుతున్నాను మీరు, ఎంత ధ్యానపత్యాన్ని ఎలా చేస్తున్నారు, బట్ బుక్స్ ఎంత బాగా చదువుతున్నారు మీరు,
ఈ బుక్స్ చదవడం చూస్తే నాకు జల్సీగా ఉంది అని మాట అంటాడు. ఓహో నీకు శివుడిని జల్సీ అంటాడు. ఓహో జల్సీని కూడా ఇన్స్పిరేషన్ ఉపయోగించుకోవచ్చు. చూసినా ఇటువైపు ఇటువైపు అంటే అంత ఎదుగుతున్నాడు అంటే దాని 1+ అడిషడ్ వర్గాలు అంటారు దీన్ని డాక్టర్ జీకే గారు. 1+ అంటే దీని ఇటువైపు తిప్పడం. సో అంటే దాన్ని జల్సీని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం. అదే రామ్ సార్ బాగా బుక్స్ చదువుతాను, నేను కూడా చదవాలి. ఆయన ఎలా చదువుతున్నాడు ఆయన మీద వేసి పెట్టకుండా ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఇవ్వకుండా నేను కూడా చదవాలి, ఆ ఎనర్జీ లోపల తిప్పుకోవడం. అది రామ్తా విజ్డమ్ అజయ్ అద్భుతంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను 3-4 టైమ్స్ అయినా చదివి ఆ బుక్ నేను బాగా అర్థం చేసుకుంటా, ఆయనకన్నా బాగా చెప్తా. ఇది పోటీ ఇటువైపు వచ్చింది. కరెక్ట్. ఆత్మ ఎదుగుదలకు వచ్చింది, ప్లస్ బోధించడం వల్ల విశ్వ కళ్యాణానికి యూజ్ అయిన. అంటే ఒక విషయాన్ని మనం ఎంత బాగా చూడవచ్చు అనేది మన జ్ఞానం పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. ఆలోచన దృక్పథం పరిమితి నుంచి అపరిమితంగా మార్చుకోవడం రామ్తా జ్ఞానం. రామ్తా ఏం చెప్తారంటే నా జ్ఞానం వల్ల మీ దైవత్వం రాదు, మీ దైవత్వాన్ని తెలుసుకోకపోవడానికి అడ్డపడే ఏదైతే ల్యాక్, సఫరింగ్, గిల్టీనెస్, ఏదైతే పరిమిత భావాలు ఉన్నాయో దాన్ని పక్కకు నెట్టడమే నా పని, నా జ్ఞానం పని. లెట్ గో అంతా రిఫైన్ చేయడం. సో అన్ని తీసేయడం. ఇప్పుడు అద్దం ఇప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటది, ఎందుకు మసక ఉంది? దీపం వెలుగుతూనే ఉన్నాయి లోపల, ఆ చుట్టూన్న అద్దం అంతా మసిపడ్డది కదా, దాన్ని క్లీన్ చేయడమే రామ్తా విజ్డమ్. ఏ విజ్డమ్ అయినా అదే చేస్తుంది కదా. అంటే రామ్తా ఏం చెప్తాడంటే, నేను అందుకే డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, అందరూ ఆనందంగా ఉండు అంటారు, నీ ఆనందంగా ఉండడం అనేది అవసరం లేదు, ఆనందం తెచ్చుకో లేకపోతే ఆనందంగా ఉండు అంట. నేను ఏమంటానంటే దుఃఖరాహిత్యంగా ఉండి ఆటోమేటిక్ ఆనందం ఉంటుంది అంటున్నా. ఎక్కడ దుఃఖరాహిత్యం ఉందో ఆనందం అక్కడ ఉంటుంది. ఆటోమేటిక్ ఆనందం ఇప్పుడు ఆనందమే, పైన దుఃఖం లేదు కాబట్టి నీకు సపరేట్ ఆనందం తెచ్చుకోవాలి. ఆనందం ఇప్పుడు ఆనంద స్వరూపులమే, పైన లేని తీసేయమంటున్నాను, నెక్స్ట్ తెచ్చుకోవద్దు, ఉన్న లేని తీసేయంటున్నా, మిగిలేదు ఆనందమే అన్న. సో దట్స్ ద డిఫరెన్స్. వావ్. మరి ఇప్పుడు ఈ కుండలిని అర్థం చేసుకున్నాం, యువత విద్యార్థులు దాన్ని అర్థం చేసుకోవడం, దానికోసం ఏమేమి సాధనలు స్టెప్ బై స్టెప్ ఏమైనా ఉన్నాయా? స్టెప్ బై స్టెప్ అంటే మెయిన్ శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా రామ్తా బ్రెయిన్ బుక్ చేయడం నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తున్నామో శ్వాసకి మన గ్లాండ్స్కి రిలేషన్ ఉంది, శ్వాసకి మైండ్కి ఆబ్వియస్లీ రిలేషన్ ఉంది తెలుసు మనకి. శ్వాస ఎప్పుడైతే గమనిస్తున్నామో శ్వాసని గమనించడం వల్ల మన వ్యక్తిత్వాన్ని ట్రాన్స్ఫెండ్ చేసి మన మిడ్ బ్రెయిన్ షిఫ్ట్ అవుతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. మనకి మూసిపోయింది, అసహజంగా తయారయ్యాం అంటే వ్యక్తిత్వం ఫామ్ అయింది. పిల్లలకి వ్యక్తిత్వం ఇంకా ఫామ్ అవ్వలేదు, వాళ్ళు 4, 5, 6 ఇయర్స్ దాకా కాస్మిక్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ బాధలు, దుఃఖాలు, ఏడుపులు లేకపోతే జలసీలు మొదలవుతాయో ఆటోమేటిక్గా వ్యక్తిత్వం స్టార్ట్ అయింది ఆ పరిమితంగా. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ తయారవుతుంది. 30 ఇయర్స్ దాకా మళ్ళీ ఈ వ్యక్తిత్వం ఫామ్ చేసుకుంటూ ఉంటారు, బుక్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ సమాజం ద్వారా, తల్లిదండ్రుల నుంచి, అనేక పెంపకం నుంచి వాళ్ళు వ్యక్తిత్వం ఫామ్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే వ్యక్తిత్వం ఫామ్ చేసుకున్నా అసహజంగా తయారయ్యో మళ్ళీ మెడిటేషన్ చేయడం వల్ల మళ్ళీ సహజంగా తయారయ్యి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ చైతన్యం, వాళ్ళ కాన్షియస్నెస్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఉంది కాన్షియస్నెస్, పలానా రామ్ అని తెలుస్తుంది. మెడిటేషన్ చేయగా ఆ థాట్ ఫ్రీ స్టేట్లో ఏమవుతుందంటే నాకు కాన్షియస్నెస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో రామ్, అక్కడ రామ్ని వ్యక్తిత్వం అధిగమించి వెళ్ళిపోతున్నాం మనం. రామును పలానా ఎంప్లాయీను పలానా నేను ఎంత శాలరీ ఉందో అది గుర్తుంటుంది, బట్ వీఆర్ ట్రాన్సెండింగ్ అవర్ పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని అధిగమిస్తున్నాం. వ్యక్తిత్వం అంటే ఇక్కడ ఉంటుంది. సో మీ శ్వాసం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే తెలియకుండా ఆటోమేటిక్గా కాన్షియస్గా మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాం. నిద్రలో కూడా జరుగుతుంది, బట్ అన్కాన్షియస్ జరుగుతుంది. నిద్రలో కూడా నిద్రలో రామ్తో ఏం చెప్తాడంటే, నిద్ర మనకి పీనియల్ గ్లాండ్ ఉంది, ఆ పీనియల్ గ్లాండ్ నీ మిడ్ బ్రెయిన్లో ఉంటుంది, మిడ్ బ్రెయిన్ ఆపరేట్ చేసేది మీ పీనియల్ గ్లాండ్. ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసేది పిట్యూటరీ. అంటే శ్వాసం గమనించారు ఫస్ట్ నీకు ఏమవుతుంది, సహస్రాలు హిట్ అవుతుంది, ఆ కాస్మిక్ ఎనర్జీ ఏమవుతుంది ఫస్ట్ వచ్చి సహస్రాల చక్రాన్ని హిట్ చేస్తుంది, అంటే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. చక్ర గ్లాండ్ రిలేటెడ్ కాబట్టి చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది, పిట్యూటరీ యాక్టివేట్ అవుతుంది. పిట్యూటరీ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంపటే దాని కింద ఉన్న దాని నెక్స్ట్ గ్లాండ్ పీనియల్ని యాక్టివేట్ చేస్తుంది. పీనియల్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో పూర్తిగా అప్పుడు ఆటోమేటిక్గా హాస్టల్ ట్రావెల్ అని, లేకపోతే మనకు సంబంధించిన థర్డ్ విషన్స్ కానీ, లేకపోతే మీ పూర్ణాత్మతో కమ్యూనికేషన్ కానీ, హరే మాస్టర్తో కమ్యూనికేషన్ కానీ అన్నీ ఉపయోగపడేది ఏంటంటే పీనియల్ గ్లాండ్. అందుకే నిద్రపోవడానికి కూడా హార్మోన్స్ ఏం చెప్తారంటే పీనియల్ గ్లాండ్ 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఒకటి సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్ ఉంటాయి. సెరోటోనిన్ అనేది మన మేల్కోవడానికి ఉపయోగపడుతుంది. కళ్ళ మీద లైటింగ్ పడితే ఆటోమేటిక్గా సెరోటోనిన్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మనం మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకుంది ఆన్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అందుకే లైట్ ఆఫ్ చేసి ప్రతిసారి మెడిటేషన్ చేసుకోండి, డార్క్ రూమ్ లో ఉండండి, ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది సైన్స్, బ్యాక్గ్రౌండ్ సైన్స్ అనమాట. ఎందుకు ఏమవుతుందంటే మెల్టోన్ రిలీజ్ అవుతుంది, కాంతి పట్టలేదు కాబట్టి పగలు కూడా మెడిటేషన్ చేసినా మెల్టోన్ రిలీజ్ అవుతుంది. మెల్టోన్ రిలీజ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, అది మనకి పూర్ణాత్మ కనెక్షన్ కానీ హాస్టల్ రావడం ఉపయోగపడుతుంది అనమాట. ఆ మెల్టోన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో హార్మోన్ ఉంది,
ఎప్పుడైతే మెల్టోన్లో డీపర్గా నువ్వు ఎనర్జీ ఎక్కువ ఇస్తావు, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుందో ఆ ఎనర్జీకి ఏం చేస్తుంది అంటే ఆ మెల్టోనినే దాన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది, పినోలిన్ అనే హార్మోన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఇందా చెప్పాం కదా, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ స్పిన్కి ఎక్కువ ఎనర్జీ ఇచ్చావు అనుకోండి, ఎక్కువ ఎనర్జీ చేసి దాని ఫామ్ మార్చుకుంటుంది. ఎగ్జాంపుల్ హైడ్రోజన్లోంచి దానికి ఫ్యూజన్ చెందింది అనుకోండి, హీలియంగా మారుతుంది. నెక్స్ట్ హీలియం ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. అలాగే కోపం అనేది కొంచెం ఇంకా మన ఎనర్జీ ఇచ్చామనుకున్న దానికి ఆటోమేటిక్గా ప్రేమగా మారుతుంది, కోపమే ప్రేమగా మారుతుంది, అంతే. ట్రాన్సెండ్ అవుతుంది. డిఫరెంట్ లేవు, ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీని ఎదురుకేది నాట్ డిస్టర్బ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్. అచ్చా, సో ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు కోపము దానికి కొంచెం ఎనర్జీ ఇస్తే ప్రేమగా మారుతుంది, హై కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచగానే ఎనర్జీ మారుతుంది. యాక్సిస్ లో చూస్తే కనుక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, కరెక్ట్ అంతే కదా. కరెక్ట్. ఎక్స్ యాక్సిస్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, వై యాక్సిస్ పోగానే అది మారిపోతుంది. సో అది ట్రాన్స్ఫర్ అవుతుంది, దానికి ఎనర్జీ పెంచితే ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, జ్ఞానం నుంచి కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది. మొత్తం మీద ధ్యాన సాధన ద్వారా లోపల బాడీలో జరిగేటువంటి గ్లాండ్స్ అన్ని సరి అయిన విధంగా బ్యాలెన్స్ లోకి రావడం వల్ల ఆరోగ్యము, ఆనందము, క్రియేషన్ వస్తుంది. యువత విద్యార్థులకు అదే కావాలి కదా. ఇంకోటి ఏంటంటే మనకి తెలియకుండా చిన్నప్పటి నుంచి మనకి లలిత సహస్రనామంలో బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి అని చెప్తూ ఉంటారు. సో ఏది గ్రంథి అంటే మీనింగ్ అంటే ఆ ముడి అనమాట. నాట్ వల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ అనుకోవచ్చు దాన్ని. అంటే ఎన్నో జన్మల నుంచి మన పేరెంట్స్లో కానీ డిఎన్ఏలో తెలియకుండా ఏమవుతుందంటే మనుషులు చనిపోతారు అని ఒక నమ్మకం, వాళ్ళకి ఆరోగ్యంగా అనారోగ్యంగా ముసలి అయిపోతారు, వృద్ధాప్యం వస్తాయని నమ్మకం, డిసీజ్ సహజంగా వస్తాయి, మనిషి అన్న డిసీజ్ వస్తాయని నమ్మకం. ఏదైతే ఈ 3 నాట్స్ ఉన్నాయో బుద్ధుడు కూడా చూసింది ఇదే, మూడింటిని జయించడానికి సాధన చేసి ఆయన ముందు వచ్చిన పర్పస్ ఏంటంటే ఈ మూడింటిని చూసినప్పుడు ఎందుకు వస్తుంది అలా, దీనికి కారణం ఏంటి, దీన్ని జయించాలి అని ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆయన పర్పస్ అది ఆయన అందించాడు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ కుండలి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఈ 3 నాటిని బెదిరిచేస్తుంది, ఈ 3 గంతులు బెదిరించుకుంటే వెళ్తుంది. అప్పుడు మనకి అనారోగ్యం ఉండదు, ముసలితనం ఉండదు, చావు కూడా ఉండదు, వీళ్ళు గట్టి ఇమ్మార్టాలిటీ. సో బుద్ధుడి అక్కడ వస్తుంది బుద్ధుడిది అన్నమాట. అది లలిత శాస్త్రంలో ఉంటుంది మనకి. అది కూడా రామ్తా చెప్తాడు, ఎప్పుడైతే ఇది గ్లాండ్స్ యాక్టివేట్ చేసుకుంటే వెళ్తుందో ఈ ఎనర్జీ ఏం చేసుకుంటే వెళ్తుంది అంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఇవ్వడం వల్ల అక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ మారిపోతుంది. ఎలక్ట్రాన్ స్పిన్ యాటిట్యూడ్ అని చెప్తాడు రామ్తా. స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ యాటిట్యూడ్. కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు లో ఫ్రీక్వెన్సీ అనుకోండి స్లో తిరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ పెంచావు ఆనందంగా ఉన్నావు అనుకోండి మీ బాడీ అంతా గూస్ బంప్స్ వస్తుంది, అంతే కదా. సో స్పిన్ పెరుగుతుంది. సో గూస్ బంప్స్ వస్తున్న మీనింగ్ ఏంటంటే అక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ పెరిగింది, కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది. కరెంట్ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఎమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. సో అంటే మన ఆలోచన దృక్పథం ఎంత పెరిగితే, ఎంత విస్తృతంగా మారితే, ఎంత అపరిమితంగా మారితే అంత మనకి ఎమోషన్, గొప్ప ఎమోషన్ మన బాడీలో ఎంటర్ అవుతుంది. ఎంత గొప్ప ఎమోషన్ ఎంటర్ అవుతే అంత ఎలక్ట్రాన్ స్పిన్ మారుతూ ఉంటుంది. అది డాక్టర్ జో డిస్పెన్స్ అంటారు ఎలివేటెడ్ ఎమోషన్స్. కరెక్ట్. వెన్ యూ హ్యావ్ ఎలివేటెడ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ విత్ ఇన్ 4 days అట కంప్లీట్ బాడీలోని కెమికల్స్ అన్ని చేంజ్ అవుతాయి అని చెప్తారు. సో నేను ఒక లిప్టన్ అనే ఒక యుఎస్ సైంటిస్ట్, ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడైతే నీలో ఒక న్యూ పర్సెప్షన్ కనుక యాడ్ అవుతే ఆటోమేటిక్గా నీ బాడీలో కెమిస్ట్రీ మారుతుంది. బయాలజీ ఆఫ్ బిలీఫ్స్, లిప్టన్. కరెక్ట్. సో గొప్ప స్టేట్మెంట్. నాకు మనకి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారు, వాళ్ళు వాక్ చేస్తున్నప్పుడు ఇలాగ కొటేషన్ చాలా పెట్టారు అన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ది కొటేషన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కంప్లీట్ రిపీట్. సో ఎప్పుడైతే నువ్వు ఒక పర్సెప్షన్ కనుక చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీలో ఒక కెమిస్ట్రీ రీడైట్ చేయబడుతుంది. అది నీ దృక్పథం ఎంత విశాలమైతే అంత లోపల ఉన్న రసాయనాలు మారుతాయి. అంతే దృక్పథం చెప్పే కదా, దృక్పథం నుంచి నీ ఎమోషన్ మారుతుంది, ఆలోచించే విధానం నుంచి నువ్వు భావించే విధానం మారుతుంది. ఏదైతే భావించే విధానం ఉన్నతంగా భావిస్తున్నావో, ఉన్నత భావాలు నీలో కలుగుతున్నాయో ఆటోమేటిక్గా హైయెస్ట్ గ్లాన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే కదా జీసస్ వారేమన్నారు, దేవుని రాజ్యం నీలోనే ఉంది, ఫస్ట్ అది చూసుకో, 4, 5, 6 తర్వాతనే ఏదైనా, ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యు అన్నారు. కరెక్ట్. సో అందుకే ఎప్పుడైతే ఈ పరిమితమైన వ్యక్తిత్వం నుంచి ఈ ట్రాన్సెండ్ అయినప్పుడు ఈ 4th సీల్ ఏదైతే ఉందో 4, 5, 6, 7 మనం దైవరాజ్యం అంటాం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాం. సో ఈ వ్యక్తిత్వాన్ని ట్రాన్సెండ్ చేయడానికి ఉపయోగపడేది రామ్తా నాలెడ్జ్, కానీ ఏ నాలెడ్జ్ అయినా, మెడిటేషన్ అప్పుడు అందుకే ఎనర్జీని మనం ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదంటే ఎనర్జీ మనకి ఆటోమేటిక్గా కింద వరకు వెళ్తుంది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది, మనం డిస్టర్బ్ చేద్దాం ఇటు డైరెక్షన్. ఇంకోటి, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస గమనిస్తున్నామో మనం ఆల్టర్ చేయట్లేదు, మళ్ళీ ఆల్టర్ చేస్తున్నామంటే మన వ్యక్తిత్వం పనిచేస్తుంది. ఓకే, అందుకే సహజంగా ఉండే శ్వాసను గమనించాలి. సో సహజంగా అన్నప్పుడు మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తున్నాం అంటే ఎనాలిసిస్ ఉంది.
ఎనాలిసిస్ అంటే మళ్ళీ ఈ బ్రెయిన్. వామ్మా. ఎనాలిసిస్ అంటే ఏం బ్రెయిన్, వ్యక్తిత్వం అంటే లాజికల్ థింకింగ్ అంటే ఈ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్కి నో థింకింగ్, దానికి ఏం థింకింగ్ ఉండదు, ఏదైనా కూడా చేసేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే శ్వాసని ఆల్టర్ చేయకుండా గమనిస్తున్నామో ఈజీగా మనం మిడ్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం. ఇంకా లోపలికి వెళ్తే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతున్నాం. సో అందుకే శ్వాస మీద సహజంగా గమనించడం ఎంత గొప్పదంటే ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. నువ్వు ఉమ్మించినప్పుడు ఏమవుతుంది, వ్యక్తిత్వం పనిచేస్తుంది, చేయగా మళ్ళీ ఎప్పటికీ వెళ్తావు. అట్లా కాకుండా సహజంగా ఉన్నదాన్ని గమనించినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ, ఈ ఏదైతే ఇన్వాలంటరీ మనకి ఏదైతే సిస్టమ్ ఉందో మనకి అసంకల్పిత అంటారు ఇన్వాలంటరీ ఆర్గాన్స్, ఇన్వాలంటరీ సిస్టమ్ ఏదైతే మన బాడీలో ఉందో, సో ఆ ఇన్వాలంటరీ సిస్టమ్ అనేది మిడ్ బ్రెయిన్ ఆధీనంలో ఉంది. అందుకే ఏదైతే శ్వాస మనం తెలియకుండా జరుగుతుంది అది మిడ్ బ్రెయిన్ ఆధీనంలో ఉంది, పినియల్ గ్లాండ్ ఆధీనంలో ఉంది, లేకపోతే మన హార్ట్ బీట్ పినియల్ గ్లాండ్ ఆధీనంలో ఉంది, మన బాడీ టెంపరేచర్ పినియల్ గ్లాండ్ ఆధీనంలో ఉంది. అంటే ఏదైతే మిడ్ బ్రెయిన్ కంట్రోల్లో ఉందో ఆ మిడ్ బ్రెయిన్ సంబంధించిన శ్వాసను గమనించడం మన బ్రెయిన్కి వెళ్ళిపోతున్నాం. వాహ్, దానివల్ల సిస్టమ్ అంతా బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. వాహ్, చూడు మనం ఏదో బయట నుంచి ఏదో ఇవ్వాలని ట్రై చేస్తాను. అవును, అది మనం శ్వాస అంటే శ్వాస మీద ఎంత న్యాచురల్ శ్వాస మీద ధ్యాసతో ఇన్ని జరుగుతుంది. ఆర్డర్ చేస్తున్నాం అనుకో, మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కాన్షియస్ బ్రెయిన్కి వచ్చేస్తుంది. ఈ కాన్షియస్ బ్రెయిన్కి న్యూరల్ నెట్కి వస్తుంది, ఎల్లో బ్రెయిన్కి వచ్చేస్తుంది. ఇక మన అనాలిసిస్ వస్తుంది, ఎక్కువ శ్వాస ఇస్తుంది, తక్కువ శ్వాస ఇస్తుంది. సో ఆల్రెడీ జరుగుతున్న దాన్ని గమనించినప్పుడు దానికి కారణమైన ఏ సిస్టమ్ అయితే దాన్ని నడుపుతుందో దానికి వెళ్తున్నాం. సో అందుకే రాంతో ఏం చెప్తానంటే దిస్ ఇస్ పాస్ట్, దిస్ ఇస్ ఫ్యూచర్, దిస్ ఇస్ ప్రెజెంట్. ఎప్పుడైతే శ్వాసం గమనించి వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఆ ఫ్యూచర్లో ఉన్న థాట్ని నేను ప్రస్తుతానికి ధనవంతుడు కాదు, ఐఎమ్ ల్యాక్. బట్ ఇక్కడ ల్యాక్ అనేది భావన ఎక్కడి వరకు, ఓన్లీ 3 చక్రాస్ వరకే. ఎప్పుడైతే నేను 4th చక్రాకి ఎంటర్ అయ్యానో, దట్ మిడ్ బ్రెయిన్కి ఎంటర్ అయ్యానో, అప్పుడు ఫ్యూచర్లో ఏదైతే ధనవంతుడు అనే ప్రాబిలిటీని ఐఎమ్ టేకింగ్ రైట్ నౌ. వర్తమాన స్థితిలో ఫ్యూచర్ పాస్ట్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ పాస్ట్లో ఉంటే ఫ్యూచర్ ఉండదు, నవ్వు ఉండదు. నవ్వులో ఉన్నప్పుడు వీ కెన్ గో టు ఎనీవే, ఎందుకంటే వర్తమానంలో అన్ని స్థితులు ఉంటాయి. సో ఎప్పుడైతే వర్తమాన స్థితిలో ఉన్నానో ఐ కెన్ యాక్సెస్ మై ఫ్యూచర్ ప్రాబిలిటీని తీసుకొని వచ్చి ఇప్పుడు నేను అనుభూతి చెందడం వల్ల నా బ్రెయిన్కి ఫ్యూచరో ప్రజెంటో తెలియకపోవడం వల్ల అది తెలియదు, బ్రెయిన్కి ఏం తెలియదు, ఫ్యూచరా ప్రజెంటా అది ఏమీ తెలియదు. ఎప్పుడైతే నిజంగా నువ్వు అనుభూతి చెందుతావో అది గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. అందుకే నాకు ఆరోగ్యం ఈ క్షణం లేకపోయినా మెడిటేషన్లో కూర్చొని మెడిటేషన్లో ఆటోమేటిక్గా ట్రాన్సెండ్ అవుతాను ఈజీగా ఆ వాయిస్ స్టేట్కి వెళ్ళినప్పుడు, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫ్యూచర్లో నేను ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు నేను అనుభూతి చెందుతున్నాను. ఆ ఫ్యూచర్లో ఏదైతే ప్రాబిలిటీ ఉందో, ఆరోగ్యం ఉందో, ఆరోగ్యం తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నాను, బట్ ఆ ఫ్యూచర్ ప్రాబిలిటీ ఇప్పుడు అనుభూతి చెందడం వల్ల ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏం రిసీవ్ చేసుకుంటుంది, ఈ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి ఆ ఆరోగ్యం కలిగించే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అల్టిమేట్. అబ్బా, కుండలిని గురించి తెలుసుకుంటే టోటల్ మన బాడీ ఇన్నర్ అండ్ అవుటర్ స్ట్రక్చర్ అర్థమైంది. ఇన్నర్ స్ట్రక్చర్ మీదనే మన ఫోకస్ ఉంది, లోపలని నడిపించబడుతుందని అందరికీ తెలుసు. అసలు బ్రెయినే మైండే అన్నిటికీ మూలం కదా. కరెక్ట్ సార్. అదే అన్ని రైట్ వేలో వెళ్తారు. మనం ఏమనుకుంటామంటే ఇంకా కొంచెం క్వశ్చన్ పాయింట్ యాడ్ చేయాలి. మనం ఏమనుకుంటున్నామంటే అన్నిటికన్నా గొప్పది ఏమనుకుంటున్నామంటే మనం హార్ట్ అనుకుంటాం. హార్ట్ ఫామ్ అవుతుంది ముందు, హార్ట్ అప్పుడే ఫామ్ అవుతుంది. హార్ట్ కన్నా ముందు ఫామ్ అయ్యేది పిట్యూటరీ, బ్రెయిన్ ఫామ్ అవుద్ది. ఎంబ్రియో పెన్నులో ముందు ఫామ్ అయ్యేది, ఎంబ్రియోలో ఫామ్ అయ్యేది బ్రెయిన్, దట్ ఆల్సో పిట్యూటరీ. బ్రెయిన్ అంటే రామ్తో ఏం చెప్తారంటే నీ ఎంటైర్ బాడీలో బెస్ట్ పార్ట్ వచ్చి బ్రెయిన్, సెకండ్ బెస్ట్ వచ్చి నీ రెప్టిలియర్ బ్రెయిన్ ఆర్ లోవర్ సెరెబ్రల్ ఆర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్, థర్డ్ ఇంపార్టెంట్ వచ్చి అప్పుడు హార్ట్ వస్తుంది. సో అందుకే మనం హార్ట్ మెడిటేషన్ చేయట్లేదు, మనం శ్వాసం గమనిస్తున్నాము. అది వీఆర్ నాట్ డూయింగ్ హార్ట్ మెడిటేషన్, హార్ట్ చక్ర మెడిటేషన్ మనం చేయట్లేదు. ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. సో అందుకే హార్ట్ పైన ముందు శ్వాస ఉంది. వాహ్, సూపర్ అబ్బా. శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో, అసలు ఏం చేయని అవసరం లేదు. న్యాచురల్గా శ్వాసను గమనిస్తే జ్ఞానాన్ని పెంచుకుంటేనే వస్తుంది అనేది అల్టిమేట్ పాయింట్. ఫైనలీ యువర్ మెసేజ్ టు యూత్. సో ఒకటి, మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆటోమేటిక్గా మీరు అనుకున్న స్పిరిచువల్లో హైయెస్ట్ ఏదైతే మన కుండలిని రైజింగ్ అనుకున్నా ఆటోమేటిక్ సహజంగా జరుగుతుంది. మీ దాని మీద ఎఫెక్ట్ పడి, ఎలాగైతే పువ్వు వీక్షించినప్పుడు దాంట్లో స్మెల్ ఆటోమేటిక్ సహజంగా వస్తుందో, అలాగైతే పువ్వు దాని స్మెల్ కోసం వికసించట్లా, తనలో తాను ప్రేమతత్వంలోంచి ఆ పువ్వు వీక్షించ జరుగుతుంది, దాని బై ప్రోడక్ట్గా స్మెల్ వస్తుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో మీరు జ్ఞానాన్ని పెంచుకున్నారో ఆటోమేటిక్గా కుండలి ఆటోమేటిక్ రైజ్ అవుతుంది. వండర్ఫుల్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, మొత్తం కుండలిని అనేది అర్థం అవ్వడం అంటే ఏంటి, టోటల్ మన ఇన్నర్ స్ట్రక్చరే అర్థం అవ్వడం. రైట్, మన శ్వాస ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఇది ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోవడం ద్వారా మనం
లిమిటెడ్ కాదు, వీఆర్ అన్లిమిటెడ్, వీఆర్ అబండెంట్. మనం కింది 3 చక్రాల్లో ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు లేక అనుకుంటున్నాం, దాన్ని ట్రాన్సెండ్ చేసుకుంటున్నాం. శ్వాస మీద ధ్యాసతో, న్యాచురల్గా జరిగే శ్వాసతో, జ్ఞానాన్ని పెంచుకోవడంతో మాత్రమే ఇది ఆటోమేటిక్గా కుండలిని రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి యువత, విద్యార్థులు చిన్ననాటి నుండి ధ్యానం చేయటం వల్ల ఆల్రెడీ మీరు 5 years వరకు ఇక్కడి నుంచే వచ్చింది కాస్మిక్ ఎనర్జీ, మీ పర్సనాలిటీ ఫామ్ అవ్వడం వల్ల అది మిస్ అయింది. ఇప్పుడే మీరు సాధన చేశారనుకోండి, మీ లైఫ్ టైం మొత్తం ఈ కాస్మిక్ ఎనర్జీతో జీవిస్తూ, ఈ జ్ఞానంతో జీవిస్తూ అద్భుతంగా హాయిగా అన్నీ క్రియేట్ చేసుకోగలుగుతారని తెలుసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.